1993లో వచ్చిన మాతృదేవో భవ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటి మాధవి ప్రధాన పాత్ర పోషించింది. ఇక మరో కీలక పాత్రలో నాజర్ నటించాడు. అలాగే తనికెళ్ల భరణి, చారు హాసన్, వై విజయ, నిర్మలమ్మ, కోట శ్రీనివాసరావు తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయి క్యాన్సర్ సోకి తాను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఒక మహిళ పడే తపన, ఆరాటమే ఈ మాతృదేవో భవ సినిమా. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కెఎస్ రామారావు ఈ క్లాసిక్ సినిమాను నిర్మించారు. అయితే మాతృదేవో భవ సినిమా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మాధవినే. ఈ అందాల తార అద్భుత నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలా ఆమె పాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. 90వ దశకంలో తన అందం, అభినయంతో ఆడియన్స్ ను అలరించిన హీరోయిన్లలో మాధవి కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ముద్దుగుమ్మ. అలాగే అందం, అభినయం జయసుధ, జయప్రద వంటి స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి అప్పట్లో ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది మాధవి. వీరి కాంబినేషన్ లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణ శాసనం, రోషగాడు, కోతల రాయుడు, దొంగ మొగుడు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, బిగ్ బాస్ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఇండస్ట్రీ హిట్ ఖైదీ సినిమాలో రగులుతుంది మొగలి పదో పాటకు చిరంజీవితో పోటీ పడి మరీ డ్యాన్స్ చేసింది అందాల తార. కాగా అప్పట్లోనే ఒక సినిమాలో బికినీలో కనిపించి కుర్రకారుకు మతులు పోగొట్టింది మాధవి. అదే సమయంలో మాతృదేవో భవ సినిమాలో తన నటనతో అందరితో కంటతడి పెట్టించింది అందాల తార. సుమారు 17 ఏళ్ల సినిమా కెరియర్లో దాదాపు 300 సినిమాలలో నటించింది మాధవి. ఇక సినిమా కెరియర్ పీక్స్ లో ఉండగానే బిజినెస్ మ్యాన్ రాఫుల్ శర్మని 1996లో పెళ్లి చేసుకుంది మాధవి. ఆ తరువాత భర్తతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. ప్రస్తుతం ఈ దంపతులకు ముత్యాల్లాంటి ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు. పిల్లలు పెరిగి పెద్దవడంతో ప్రస్తుతం భర్తకు సాయంగా బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటుంది మాధవి. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇవి చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మాతృ దినోత్సవం సందర్భంగా మరోసారి మాధవి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.